హాయ్ హలో, మీరు చూస్తున్నది ఇందిరారెడ్డి గుమ్మడి ఛానల్. మీరు అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నా కుటుంబం కూడా ఉండాలి. ఈరోజు మన దగ్గరికి అమ్మవారి దగ్గరికి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి వచ్చే భక్తుడు వచ్చాడు. ఆయననే చిన్నపాటి ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే నాన్న, మీ దేవురు? చౌటుప్పల్. పేరు మహేష్. అమ్మవారు అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? అమ్మవారిని పిలిస్తే పలుకుతుంది, అందుకే ఇష్టం. అందుకే ఇష్టమా? అమ్మవారి సేవ కూడా, ఆమె అలంకరణ కానీ సేవ కానీ నాకు ఒక్కడికే ప్రత్యేకమని చెప్తావు, నన్ను కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వనివ్వవు. అటు చూడు కొంచెం. అంటే నేను పొద్దున్నే వచ్చి ఎవరు ముందుకే వచ్చి నేనే చేసుకుంటేనే ఇష్టం. నేనే చూసుకోవాలి, అంతా మనం నేనే చేసుకోవాలి. అమ్మకు సంబంధించి అన్ని నువ్వు చేసుకోవడమే ఇష్టం. వేరే వాళ్ళు దిక్కు పెడితే ఇష్టం ఉండదు. నేనే పెట్టుకోవాలి. నిజంగా ఫ్రెండ్స్, అసలు నన్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేడు. తను ఒక్కడే వచ్చి గుడంతా శుభ్రం చేసుకొని, ఎర్లీ మార్నింగ్ వచ్చి శుభ్రం చేసుకొని అమ్మవారిని అలంకరించి దీపం వెలిగించుకోవడం తనకు చాలా ఇష్టం. అందులో నన్ను అసలు 1% కూడా ఇన్వాల్వ్ అవ్వలేడు. తను వచ్చేసరికి నేను దీపం వెలిగించిన అనుకోండి, అసంతృప్తి ఉంటాడు ఆ రోజు. అమ్మవారి కృప చాలా బాగుంది తన మీద. అమ్మవారి దయ చాలా ఉంది. తనకి ఏదంటే అది పిలిస్తే పలుకుతుంది. తనకి అమ్మవారు పిలిస్తే పలుకుతుంది. ఎంత బాగా ఆదరిస్తుందో అది అబ్బాయికి తెలుసు. చాలా భక్తితో ఇష్టంగా సేవ చేసుకుంటాడు. అమ్మవారి దయ మీద తనొక్కరి మీదే కాకుండా అందరి మీద ఉండాలి, అందరి మీద ఉంటుంది. అమ్మవారిని తలుచుకుంటే చాలు, అన్ని కోరికలు నెరవేరుస్తుంది. అమ్మవారు నాకు ఎందుకు వచ్చింది? నేను ఒక టీచర్ని. నేను అన్ని మూఢనమ్మకాలని చెప్పేటామని నా స్టూడెంట్స్కి. అట్లాంటి ఆమెకి నన్నే అమ్మవారి ఇక్కడ వచ్చి కూర్చోబెట్టి, ఇందులో నాగేంద్రుడు ఉండి నాగసర్పంతో నాగుపాముతో ఆడుకోవడం అంటే అది నాకు ఏ పూర్వజన్మ సుకృతమో. అంత పవర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చౌటుప్పల్ నియర్ బై ఉండే వాళ్ళు మాత్రం తప్పకుండా అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. చాలా దయ ప్రసరిస్తుంది ఆమె. అందరి జీవితాల్లో చాలా వెలుగు నింపుతుంది. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు ఫ్రెండ్స్. ఇక్కడ రావాలి, చేయాలి, ఇది చేయాలి అలాంటివి ఎవరి ఇష్టం వాళ్ళు. ఎవరికి ఏం చేయాలనిపిస్తే అది చేసుకోవచ్చు. కానీ మీరు అందరైతే అమ్మవారిని దర్శించుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఒక్క